క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విరహ వేదనతో ప్రియుడి ఆత్మహత్యాయత్నం. వారం క్రితం రాయల్పాడ్ అడవిలో ప్రియురాలి ఆత్మహత్య. బ్లేడ్తో గొంతు కోసుకుంటూ సెల్తో వీడియో తీసిన వైనం. బారిలోకి బ్రాహ్మణి. రాజకీయంగా శిక్షణ ఇస్తున్న సీనియర్లు లోకేష్ను అరెస్టు చేస్తే వెంటనే రంగంలోకి. పాదయాత్రకు సైతం బాలయ్య తనయ రెడీ. బ్రాహ్మణి భువనేశ్వరికి చంద్రబాబు దిశానిర్దేశం. పార్టీకి పొలిటికల్ మైలేజ్ పెరిగేలా వ్యూహం. తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు. తెలుగు యువత నాయకుల హర్షం. సమరానికి సదా సిద్ధమే అన్న చిన్నబాబు. సెప్టెంబర్ 30 2000 నోటుకు ఆఖరి రోజు. బ్యాంకులో జమ చేసుకోమని ఇదివరకే గడువు నిర్ణయించిన రిజర్వ్ బ్యాంక్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ గమనాన్ని పరిశీలిస్తే సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. చంద్రబాబు అరెస్ట్ లోకేష్ ని కూడా లోపల వేయొచ్చన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీలో మరో నాయకత్వం పుట్టుకొస్తోంది. గత నాయకత్వానికి భిన్నంగా ఈసారి మహిళా నాయకత్వం దూసుకొస్తూ ఉండడం పసుపు పార్టీలో నూతనోత్తేజం నింపుతోంది. ఆమె నందమూరి తనయ నారావారి కోడలు బ్రాహ్మణి. నందమూరి తారక రామారావు మనవరాలు బాలకృష్ణ కుమార్తె లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి టీడీపీ పగ్గాలు అందుకోవడానికి ఉవ్విస్తారుతున్నారు. లోకేష్ అరెస్ట్ అయితే వెంటనే ఆమె రాజకీయ కథన రంగంలోకి దూకడానికి మానసికంగా సిద్ధమయ్యారు. పాదయాత్ర కూడా చేపట్టేలా టీడీపీ వ్యూహకర్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదే విషయమై బ్రాహ్మణికి రాజకీయ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ ను అరెస్ట్ చేస్తే ఏం చెయ్యాలి, యాత్రను ఆపకుండా ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే విషయమై చంద్రబాబు వీరిరువురికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. లోకేష్ అరెస్ట్ అయి బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే ప్రజల్లో సానుభూతి మరింత పెరగడం ఖాయమని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోత మోగిద్దాం పేరుతో శుక్రవారం నిరసన కార్యక్రమానికి బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు 5 నిమిషాల పాటు మోత మోగించాలని పిలుపునిచ్చి ప్రత్యక్ష పోరుకు సమర శంఖం పూరించారు. ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కు వినిపించేలా మోత మోగించాలని ప్రజలను కోరారు. నిరసనలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు. నియంత ముందు మొరపెట్టుకుంటే ఫలితం ఉండదు, అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అంటూ సందేశం ఇచ్చారు. శనివారం రాత్రి 7 నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని, ఇంట్లోనే ఆఫీసులోనే ఇంకెక్కడ ఉన్నా బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటతో కొట్టండి లేదా విజిల్ వేయండి, రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టండి అని పిలుపునిచ్చారు. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి అని నారా బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇంటింటా ప్రచారానికి తెరలేపిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలోని మాయాబజార్లో చేనేత కార్మికుల ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు అక్రమ రిమాండ్ గురించి వివరించారు. త్వరలో తెలుగుదేశం మరియు జనసేన కలిసి చేనేత కార్మికులతో సమావేశం నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బాలుస్వామి, కృష్ణ, వేణుగోపాల్, వెంకటనారాయణ, వెంకట సుబ్బయ్య, రెడ్డి, చలపతి, శేఖర్, హరిబాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. హైకోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే లోకేష్ కు 41A నోటీసులు ఇవ్వాలని సిఐడి అధికారులను ఆదేశించింది. తాము 41A నోటీసులు ఇస్తామని సిఐడి తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను A14 నిందితుడిగా చేర్చింది. దీంతో ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తన యువగళం పాదయాత్రను కూడా వాయిదా వేసుకున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే విచారించిన హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది. దీంతో కాసేపట్లో లోకేష్ కు 41A కింద నోటీసులు ఇవ్వడానికి సిఐడి అధికారులు రెడీ అయ్యారు. ఒక బృందం ఢిల్లీకి వెళ్లింది. ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపం చెందిన ఒక ప్రియుడు బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు సునకల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇటీవల హర్షిత అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 23న రాయల్పాడు అడవుల్లో
సందె చీకట్లో అమ్మాయి మరణం అనే వార్త జనసైనికులో కూడా ప్రసారమైంది. పీలేరుకు చెందిన హర్షిత, ఈమె బంధువు కలికిరి మండలం వాడవాండ్లపల్లెకు చెందిన హేమంత్లు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరి మధ్య విభేదాలు రావడంతో హర్షిత ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కర్ణాటక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేని హేమంత్ శుక్రవారం హర్షిత మరణించిన సునకల్లు అటవీ ప్రాంతానికి చేరుకుని సెల్ ఫోన్ వీడియో లైవ్ లో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న అతని స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకుని హేమంత్ను 108 వాహనంలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో బాధితుడు కోలుకుంటున్నాడు. ఈ మేరకు విచారిస్తున్నట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి పట్టణం అన్నమయ్య సర్కిల్లో శుక్రవారం మదనపల్లి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అధ్యక్షతన నారా చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టు నిరసనగా 16వ రోజుకి చేరుకున్న బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్ష. ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు 3,300 కోట్లకు సీమన్స్ సంస్థ డిజైన్ టెక్తో ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10% నిధులు, 90% సిమెన్స్ సంస్థ చెల్లించాలని ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10% వాటాగా జీఎస్టీతో కలిపి 370 కోట్లను టీడీపీ ప్రభుత్వం చెల్లించింది. ఇది అసలు విషయం. కానీ జగన్ రెడ్డి రాజకీయ కుట్రతో చంద్రబాబు నాయుడుని అక్రమ కేసుతో అరెస్ట్ చేశారు. చేయని తప్పుకి, జరగని అవినీతికి లేనిది ఉన్నట్లుగా అబద్ధపు ప్రచారం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కావాలని కుట్రపూరితంగా చంద్రబాబును ఇరికించారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందనేది వైసీపీ అసత్య ప్రచారం మాత్రమే. ఏపీతో పాటు తెలంగాణ, గుజరాత్లతో సహా మొత్తం 8 రాష్ట్ర ప్రభుత్వాలతో సిమెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని జగన్ ప్రభుత్వం స్వయంగా అభినందనలు తెలుపుతూ గతంలో నివేదిక ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును తీసుకొచ్చి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి 2,13,000 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్లు స్వయంగా హైకోర్టే చెప్పింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పేర్కొన్న అంశాలన్నీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ కేసులేనని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారికి బెయిల్ కూడా మంజూరు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పక్కదారి పడితే గత ప్రభుత్వంలో నిధులు కేటాయించిన అధికారి ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదు? చంద్రబాబు చెబితేనే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు నిర్వహణ సంస్థలకు డబ్బులు ఇచ్చామని ఏ అధికారి చెప్పలేదు. వాస్తవాలు ఇలా ఉంటే సిఐడి అధికారులు మాత్రం జగన్ రెడ్డి చెప్పినట్టుగా విని చట్టాలను ధిక్కరించి వ్యవస్థలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపాటి ఎస్ఎస్ విరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్రమ అరెస్టు చేసి నిర్బంధించడం, ఆయన్ను కనీసం జైల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా మాజీ ముఖ్యమంత్రిని కాకుండా ప్రజెంట్ ఉప ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు అని చూడకుండా కనీస అవసరాలు కూడా జైల్లో కల్పించకుండా లాస్ట్కు ఫోన్ చేసేదానికి చిన్న బల్ల కూడా ఇవ్వకుండా వేధించేదానికి మీరు ఆయన చేసిన నేరమేమి? గతంలో మీరు చెప్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసు 399 కోట్లు 390 కోట్లు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు, పొంగనూరు అల్లర్ల కేసులో వివిధ సెక్షన్ల కింద కేసులు మోపబడిన చినబాబు దాదాపు 50 రోజులుగా అజ్ఞాతంలో గడిపారు. అయితే చంద్రబాబు అరెస్టు సమయంలో తన యువతను వెంటబెట్టుకుని ప్రత్యక్ష పోరుకు విజయవాడలో సిద్ధమై అబ్బురపరిచారు. సిఐడి ఆఫీసు వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాగా ఆర్మ్స్ కేసులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గంటా నరహర్లతో పాటు నిందితుడుగా ఉన్న చినబాబుకు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా చినబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి పాడకట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆగస్టు నెలలో 8వ తారీఖు రోజున మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డితో పాటు తన మీద అక్రమ కేసులు బనాయించారని చినబాబు అగ్గి మీద గుగ్గులమయ్యారు. అంతేకాక తమ ఇంటి వద్ద పోలీసులు గృహ నిర్బంధం చేసి వారి ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ సైకో జగన్ రెడ్డి అని మండిపడ్డారు. చివరికి న్యాయమే గెలిచిందని గుర్తు చేశారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారు. మీ ప్రభుత్వానికి ఇవే చివరి రోజులు జగన్ రెడ్డి, గుర్తు పెట్టుకో, వడ్డీతో సహా చెల్లిస్తామని శ్రీరామ్ చినబాబు సవాల్ విసిరారు. రేపటితో 2,000 రూపాయల నోటుకి బై బై చెబుదాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016న 2,000 రూపాయల నోటుని ప్రవేశపెట్టింది. అవినీతి, నల్లధనం మరియు నకిలీ కరెన్సీని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన
డిమానిటైజేషన్ వ్యాయామంలో భాగంగా ఈ అధిక విలువైన నోటుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2023 నవంబర్ 8వ తేదీకి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2000 రూపాయల నోటు రేపటితో కాలం చెల్లి వెలవెలపోనుంది. 2000 రూపాయల నోటు జమ చేయడానికి చివరి రోజు రేపే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఎంత భద్రంగా బీరువాలో పెట్టుకున్నటువంటి 2000 రూపాయల నోటు బయటికి పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం రేపటిలోగా తమ ఖాతాలో మార్చుకోవాలని ఇప్పటికే విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30 లోపు బ్యాంకుల్లో జమ చేయడానికి చివరి అవకాశం మాత్రమే మిగిలి ఉంది. మదనపల్లి ఆరోగ్యవరం వద్ద జరుగుతున్న మదనపల్లి మెడికల్ కాలేజీ పనులను చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్ మరియు మాజీ శాసన మండలి సభ్యులు బి నరేష్ కుమార్ రెడ్డి, కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ రెడ్డెప్పలు శుక్రవారం పరిశీలించారు. మదనపల్లి మెడికల్ కాలేజీ అభివృద్ధి పనులు చురుకుగా అతి వేగంగా జరుగుతున్న పనులను చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు శాసనమండలి సభ్యులు భరత్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా జరగలేని అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగిందని, అదేవిధంగా మదనపల్లిలో మెడికల్ కాలేజీ నిర్మాణం ఈ ప్రాంత ప్రజలకు దేవుడిచ్చిన వరమని, ఇలాంటి అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి చేయలేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు గగ్గోలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. మదనపల్లె జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ఖాళీగా ఉన్న 50 సీట్లు. అక్టోబర్ 3 చివరి తేదీ. 10 పాస్ అయిన వారందరూ అర్హులే. స్థానిక జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్ ఓబులీష్ తెలిపారు. అక్టోబర్ 3న అడ్మిషన్లు జరుగుతాయన్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిప్లొమా కోర్సుల్లో చేరే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాలేజీలో 50 సీట్లు ఖాళీగా ఉన్నాయని, దీనికి పాలిసెట్ 23 ప్రవేశ పరీక్ష రాసి క్వాలిఫై అయి కూడా కౌన్సిలింగ్కు రాని వారు, ప్రవేశ పరీక్షలో అర్హత సాధించని వారు, దరఖాస్తు చేసి పరీక్షకు హాజరు కాని వారు, 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులంతా అర్హులన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు బురదలో పడి ఒక భవన కార్మిక మేస్త్రి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక చంద్ర కాలనీకి చెందిన రెడ్డెప్ప భవన కార్మిక మేస్త్రి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సమీపంలోని ఒక హోటల్లో టిఫిన్ చేస్తూ ప్రమాదవశాత్తు బ్రిడ్జి పైనుండి కింద పడిపోయారు. అయితే బ్రిడ్జి కింద నీటి మడుగు ఉండడంతో బురదలో కూరుకుపోయాడు. ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు పైనుండి కింద పడి మరణించినట్లు స్థానికులు చెప్పడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో విషాదం అలముకుంది. ఇతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ మెంబర్షిప్ ను పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఇందులో భాగంగా కళాశాల నందు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పిఈఎస్ఎన్ కృష్ణప్రసాద్, ప్రొఫెసర్ అండ్ హెడ్ అనిల్ నీరుకొండ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వైజాగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి మరియు అధ్యాపకుడికి ఏసీఎం మెంబర్షిప్ వారి కెరియర్ డెవలప్మెంట్ కు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్కణం ప్రజాపక్షం. జనసేన న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.